హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ మై ఛానల్. సో ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి టమాటా కర్రీ. మనం దీన్ని టమాటా గొజ్జు అనొచ్చు, లేదా టమాటా బజ్జీ అని కూడా అనొచ్చండి. ఈ రెసిపీ అయితే మనకి రైస్లో కానీ, చపాతీలో కానీ, దోశలోకి, ఈవెన్ రాగి సంగట్లో కానీ మంచి కాంబినేషన్ అండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇది నా స్టైల్లో. సో ముందుగా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 దాకా వెల్లుల్లి రబ్బల్ని అయితే దంచేసి వేసుకుంటున్నానండి ఇక్కడ నేను. దాంతో పాటే ఒక 2 పెద్ద ఆనియన్స్ని తీసుకొని స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అవి యాడ్ చేసుకుని ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు దాన్ని ఫ్రై చేయాలండి. ఆ తర్వాత నేను ఒక 10 టమాటాలని, మీడియం సైజ్ టమాటాలు తీసుకొని స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. అంటే సన్నగా తరిగేసి వేసుకుంటున్నానండి. అండ్ జ్యూస్ పిండేసే వేసుకోండి అందులో ఉన్న జ్యూస్ని, లేదంటే టమాటా కర్రీ అనేది తీయగా వచ్చేస్తుంది. అండ్ ఇది ఎక్కువ టైం పడుతుందండి ఉడకడానికి. సో అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అయితే ఇది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకుని మంచిగా కలపాలండి. అండ్ టమాటాలు అనేవి హైబ్రిడ్ తీసుకోకండి, నార్మల్ దేశీ టమాటాలు వస్తాయి చూసుకోండి, అవే తీసుకోండి. అవి కాస్త పుల్లగా ఉంటాయి, మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ. సో ఇలా మనము మూత పెట్టి 15 మినిట్స్ దాకా ఉడికించాలండి టమాటా కర్రీని. మధ్యలో ఆ మూత తీస్తూ బాగా కలుపుతూనే అట్లా చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది, మాడిపోయి టేస్ట్ మారిపోతుందండి. సో చూస్తున్నారు కదా వీడియోలో, అలా తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. అండ్ ఈ ప్రాసెస్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 3/4 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా కారము, 1/4 టీ స్పూన్ దాకా మెంతి పొడి కూడా వేసుకుంటున్నానండి. మెంతి పొడి అనేది ఈ కర్రీలో హైలైట్ అండి, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో వేసుకొని మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ దాకా ఉడికించండి. అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలండి కర్రీ మొత్తము. సో మీకు ఆఫ్టర్ 10 మినిట్స్ చూస్తే ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుందండి లైట్గా. అప్పుడు నేనైతే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి మీరైతే వాటర్ వేసుకోకుండా అలాగైనా ఉడికించుకోవచ్చండి. కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మళ్ళొక 5 మినిట్స్ దాకా ఉడికించుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, ఎంతో సింపుల్ టమాటా కర్రీ. సో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కర్రీని. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి, ఆన్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అంతే అండి ఈ వీడియోతో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు ఉంటాను. మరి బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.